August 31 ఇప్పుడే మా నాన్నని ట్రైన్ ఎక్కిచ్చేసి రైల్వే స్టేషన్లో 5 గంటలకి ట్రైన్, అదేదో ట్రైన్ అంట మద్రాసు నుంచి జార్ఖండ్ నుంచి అడిగా పోతా ఉంది. అది వస్తా ఉన్నా స్టేషన్ నుంచి ఇక్కడ హర్నాథపురం ఉత్తుకూరు జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర దాకా ఏమో వర్షం లేదు. మళ్ళీ ఫ్లైఓవర్ దాటగానే మళ్ళీ ఏడ వర్షం బాగా పడుతుంది. మళ్ళీ ఎంత కామెడీ చూడు, ఒకే ఊర్లో చూడు ఎంత కామెడీగా. అటు సైడ్ ఫ్లైఓవర్ అటు సైడ్కి ఏమో వర్షం లేదు. ఒక్క నిమిషం ఇండికేటర్ వేసినాడు కనిపించలేదు. ఫ్లైఓవర్ ఇటు తిడితే ఇటు వస్తేనేమో వీడు ఎందుకు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చూడు వీళ్ళు డే టైం కొంచెం డే టైం అంటున్నా సారీ అదే ఈ టైంలో తుచ్చుకుంటా ఉన్నారు. రాత్రులు చేసుకోవచ్చు కదా, ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు చేసుకోరు. ఇప్పుడు జనాలు తిరిగే టైంలో చేసుకుంటారు. ఆ చీకట్లో అది కనిపించదు. అది ఆగుందా తెలియదు, పోతుందో లేదు తెలియదు. ఇటు సైడ్ అయితే వర్షం పడుతూ ఉంది. కరెంటు కూడా తీసేసినట్టున్నారు. మొత్తం చీకటిగా ఉంది. మొత్తం సైడ్ అంతా కరెంటు బీకేసినట్టున్నాడు. మొత్తం చీకటిగా ఉంది. అదే పరిస్థితి. మొత్తానికి వినాయక చవితి అయిపోయింది ఈ రోజుతో. నాకు తెలిసి రేపటితో లాస్ట్ అనుకుంటారు. రేపటితో మొత్తం ఖాళీ అవ్వచ్చు. అన్ని నిమజ్జనాలు జరగచ్చు. యాక్చువల్లీ ఇట్లా ఫోన్ పట్టుకొని స్టీరింగ్ ఒక చేతితో చేయడం అన్నది తప్పు, చాలా తప్పు. ఎంకరేజ్ చేయకూడదు ఎవరైనా. ఏం చేస్తాం, మనకి వ్లాగులు చేయడం రాదు, నేర్చుకుంటాము చిన్నగా నేర్చుకుంటాము. దానివల్ల వచ్చిన సమస్య అన్నమాట. చూసిన వాళ్ళు తిట్టుకోబాకండి, తిట్టబాకండి. చిన్నగానే పోతున్నాను నేను పోయేది 30-20-30లో పోతున్నా కానీ స్పీడ్ కూడా చూసుకున్నాను ఒకసారి. అదే పరిస్థితి. ఇదిగో ఇక్కడ మా ఇంటికాడ లంబోదర సెంటర్ వినాయకుడిది క్లోజింగ్ టైం లా ఉంది. వర్షం దెబ్బకేముంది ఇది. అబ్బా అస్సలు ఖాళీ అయిపోయింది మొత్తం. అసలు ఆగట్లా. ఎవరు ఆగరు, ఎవరు దగ్గరు తగ్గాలి చివరికి. లేదయ్యా వర్షం దెబ్బ కరెంట్ లేదు, పీకేసినట్టున్నాడు. కరెంట్ అయితే లేదు. హారనా లేకపోతే ఏంది ఇది అర్థం కాదు. సౌండ్ వస్తూ ఉంది.